అత్త ఇళ్ళకు ఇంత బోండం అయితే సూపర్ ఉంటది అత్త ఇంత బోండం అయితే సూపర్ ఉంటది అత్త మీ మాముంటే రికన్ లేకుండా తీసుకుంటూ పెట్టేటోడాయే మా అమ్మకు నువ్వు కాకపోతే ఎవరు పెడతారు తిస్తారు చెప్పు మంచిగా నాగలేసి గట్టిగా దున్నాలి నా పొలము ఆట మంచం పూల పాన్పు ఆట మంచం పూల పాన్పు అత్త ఇంత పెద్ద చాలుదా సరిపోతే అల్లుడు సరే అత్త అబ్బా అత్త నీ బాయి బాగానే పెద్ద ఉంది పెళ్లి చేసుకున్నప్పుడు పూడిక తీయాలి కడ్డి సాపేయాలి అన్ని వేయాలి అటుగే నా మొగోడంటే అన్ని పెట్టుకుంటే తీయాలి గుంట మంచి పొంగు మీద ఉంది అత్త ఏం ఆడగా మాట చెప్పాలి గాని నీ ఒడ్లైతే ఎత్తు గట్టిగా అత్త నేను 1000 మందికి వేసిన సిమ్మిచ్చు కొడుతుంది నేను బోరెత్తే అత్త నా బోరేజ్ చూపి అన్న మరి గంత మెత్తడి భూమిని నువ్వు కొచ్చర్దంతో దున్తే మరి ఎందుకు రాలేదు మొలక అల్లుడు గిద్దియ్యవా గద్దీయరా అత్త తీసుకో మీ మామ ఉన్నప్పుడు తీసుకుంటా పెడితే లూజ్ ఉండే ఇప్పుడు మీ మామ నుంచి తీసులేదా పెట్టులేదా బాగా టైట్ అయింది తీసిన నువ్వే పెట్టిన నువ్వే కదా అల్లుడు తీసుకో అత్త మీ మామ ఉంటే రికన్ లేకుండా తీసుకుంటా పెట్టేటోడాయే నువ్వు గిదానికే నేర్పడతానవా అల్లుడు అంటే దీనికి తీసుకుంటా పెట్టాలా ఇప్పుడు నీకు తీసుకుంటా పెట్టాలా ఇలా వేరే పని ఏమి లేదా ఇక నిన్ను ఇళ్ళ రికన్ తెచ్చుకుంది ఎందుకు అనుకుంటున్నావా అల్లుడు తీసుడు పెట్టడానికే కదా నిన్ను కాదని పరాయి మొగం దగ్గరకు పోతే మా మూతలు ఎవరు తీయాలని అలా పెళ్ళాలు లొల్లి పెట్టడా అల్లుడు పట్టుకొని పెట్టుకొని తీసుకో నేను తీయబెట్ట మూత తీయడానికి ఏమైతుంది అంతగానో చేయబడుతుంది మా అమ్మకు నువ్వు కాకపోతే ఎవరు పెడతారు తిస్తారు చెప్పు తిత్తది ఇది అత్త ఇగో తీసిన ఇగో పెట్టిన ఇగో మళ్ళా తీసిన మళ్ళా పెట్టిన లూజ్ పోయి అయితే అయినా గాని ఏం కూరగాయలు తెస్తావండి ఏం తెస్తావు వంకాయలు ఎత్తియాల అల్లుడు గాంకలైతే ఏడేరిపోతాయి సోరకాయలు అయితే మంచిగుంటాయి అవే తీసుకురా అవే అయితేనే నాకు కరెక్ట్ సరిపోతాయి వంకాయలు అయితే ఏమైతుంది అత్త ఈ ఎక్కువ వరకు అత్త అంకాయలు తెస్తే ఏడు ఏరిపోతాయి అల్లుడు సోరకాయలు అయితే పెద్దగా ఉంటాయి ఏదో తేడాగా ఉందేంటి అవే తీసుకురా 2 రోజులకి అయితాయి ఏ సూరకాయలు సత్తుకుంటాయి అత్త మునకాయలు ఎత్తది మరి ఏందల్లుడు ములక్కాయలు ఎత్తావా గవేందుకు అవి సన్నం ఇంత పొడుగుంటాయి అవి దేనికి మనకి వస్తాయి అవేమద్దు ఇవే సోరకాయలు తీసుకురా మంచి పెద్ద ఉంటాయి దొడ్డుంటాయి ఎక్కడో కొడుతుంది సీనా ఏ ఊడి ఎత్తది అత్త సరే తీ అల్లుడు నీకు తినబుద్ధి అవుతుందేమో అవును గాని ఈ మధ్యలో దొడ్డు ఉండే పొడుగుంటానే కర్రంకాయలు అవి తీసుకురా అవైతే నాకు మంచిగా ఏరిపోతాయి సరే అత్త తీసుకొస్తా గవే సరే అత్త మరి రాంగరుని కరబజకాయలు తీసుకురావాలా అయ్యో ఎందుకు అల్లుడు ఇంట్లోనే 4 ఉన్నాయి కరబుజ కాయలు 4 ఉన్నాయి అత్త 2 ఉండే కరబుజకాయలు మీతో 2 నిమ్మకాయలైనా సరే అల్లుడు కరబుజకాయలు తిను నిమ్మకాయలు అయితే విండుకొని షర్బత్ చేసుకొని తాగు సరే అత్త నువ్వు అన్నట్టుగా కరబుజగా అని జుర్రుకుంటా మంచిగా తింటా నిమ్మకాయలేమో ఒక్క సుక్క రసం పోకుండా మొత్తం నేనే విండుకొని తాగుతా మేము ముచ్చట్లు తాగాలి గాని పోయి కూరగాయలు లేపు నిమ్మకాయలు అడి పెడతా వచ్చినాక పిండుకొని తాగి సరే అత్త ఇంత పెద్ద చాలుదా సరిపోతే అల్లుడు సరే అత్త తొందరగా అల్లుడు అత్త ఓ అత్త ఏమైంది అల్లుడు ఏందత్త గడ్డి గింతగానం వేస్తాను మీ మామ ఉన్నప్పుడు ఎప్పటిదప్పుడు తీసేసేదాన్ని ఇక మీ మామ ఏంటి కదా ఏం సుమారు పడతలేదు ఇక తీసేసి ఏం లాభం అని సపడాకున్నా అరే ఏం మాట్లాడుతున్నావు అత్త మామ లేకపోతే నేను లేనా గట్టినే వస్తావా గింత గడ్డి ఇప్పుడు ఎట్లా దొరకాలత్తా ఏంటిది అల్లుడు ఏంటిదా 10 రూపాయల బిల్ల పడ్డదల్లా ఇప్పుడు అంత గీత అంత అటు ఇటు వాపుడు చూసినా దొరకట్లేదు కూడా అడిగి చేసినావు దీన్ని నల్లవాళ్ళ పాలస్ లేకున్నది అదనలా ఇక ఏదైనా దొరుకుతా అలా పడితే వీళ్ళు ఏం దొరకట్లేదు గింతగా ఎట్లా ఏం తినావత్త నువ్వన్నది కదా అల్లుడు ఏ నీ గడికి ఎట్లా తీయాలత్త నువ్వే చూసుకో ఏ
తీయరాదండి మా అమ్మకి మొక్కలు నొప్పులేనాయి అంగరాదు ఏదో కొంచెం అంత తీస్తుంది కానీ మొత్తం తీస్తుందా సరిపోయారు ఇద్దరును. నువ్వన నిజమేనే పాపం మీ అమ్మ అంగిట్లా సాపు చేస్తుంది అవు గాని ఒక్క కూడ అయితే చాలదే 4-5 కూడలైనా ముండిపోతుంది దీనికి ఖచ్చితంగా ఎట్లనే మరి అల్లుడు మన ఇంట్లో ఉన్నాయి కోడళ్ళు సరిపించుకొచ్చినాయా మరి అవి మంచిగా మెత్త ఉన్నాయి. అంతేనా అత్త సరే ఇగో ఉదయాలు నువ్వు ట్రై చేయి తర్వాత నేను చేస్తా. సరే అల్లుడు సరే నాకు సాతనే మందం సాపి చేస్తా. నీకెందుకు అత్త మొత్తం సాపు చేస్తాగా నేను నిన్నగా మరి నువ్వే మొత్తం సాపి చేయొచ్చుగా. అత్త ఫస్ట్ నీ గడ్డి ఎంతవరకు ఎక్కుంటే అంత ఎక్కువ మీదే నేను చెప్తా అయిపోయా. సరే అల్లుడు మెల్లమెల్ల అల్లాడతా. సంతానాడు అల్లుడు ఈ పొలం అంతా మనదే. అక్కడ సింగ్ చెట్టు కాడ నుంచి పడితే అక్కడ ఇళ్ళ దాకా మనదే. మంచిగా ఉంది అత్త. ఇక మీ మామ చచ్చిపోయిన నుంచి ఇటు అచ్చుడే అయితలేదు. రేపు చేస్తారు వీడియో ఉంటుందా? బీడే ఉంటుంది అల్లుడు కనబడతలేదా? ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా బీడు పోకుండా వేయాలి పొలం. సరే అత్త. బావిలో నీళ్ళు ఎట్లున్నాయేమో చూడాలి. అబ్బా అత్త నీ బావి బాగానే పెద్ద ఉంది. అబ్బా అత్త నీ బావి బాగానే పెద్ద ఉంది. మామ మంచిగా నడిపించుగా. వాళ్ళతో నీళ్ళతో నవ్వియాలి అల్లుడు. మీ మామ ఒక్కడే నవ్విండు బాయి. అమ్మ నీ బాగా ఒక్కడే నవ్వినా ఇంత పెద్ద బావి. అబ్బా చూడే మామ. మరి అత్త ఎంత బుడుగు ఉన్నట్టున్నది అలా నీ బావి చూస్తే అడే పోయేటట్టున్నా. అటెందుకు పోతాం అల్లుడు? బాయి మొత్తం కూలినట్టుంది పూడిక తీయాలి. అంటే మా అప్పుడు ఒక్కడే నవ్విందని చెప్పి ఇప్పుడు ఒక్కనే పూడిక తీయాలి నేను? అబ్బో నీ బావి పూడిక తీసు నాతో ఏడైతే నాతో రానే కాదు. అబ్బో నీ బావి పూడిక తీసు నాతో ఏడైతే నాతో రానే కాదు. నిన్ను ఇల్లరికం ఎందుకు తెచ్చుకున్నా అల్లుడు? బావి అంత మట్టంతా ఊలింది ఆ పూడిక నువ్వే తీయాలి. అది గట్టెట్టుంటది అత్త. మీ మామ ఉన్నప్పుడైతే బావిల గింద కూడా పూడిక పడకుండా చూసుకున్నాడు. ఎంటని సాపి చేసినాడు. నాకు ఇయ్యాల చూపించావు అంత ముందు చూపిస్తా నేను పూడిక తీయపోయినా ఇప్పుడు నువ్వే తీయాలి మళ్ళా. అమ్మని ఎందుకు కొరిస్తారండి తీయరాదు ఏమైనా రోజు తీస్తారా? రోజుకింత తీయర్రి. నీ ముళ్ళు ఏం పోతాందే తీసేది నేను నాకు అలుగుతుంది పంక ఏమవుతుందా? పెళ్లి చేసుకుంటే అయిపోతుందా? అరే పూడిక తీయాలా ఇప్పుడు? తీయాలి. తీసుకుంటుంటా. ఇల్లరికం వచ్చినప్పుడు గాయంత మొత్తం చేయవా? అని తీయే పెళ్లి చేసుకున్నప్పుడు పూడిక తీయాలి కడ్డి సాపేయాలి అన్ని వేయాలి. అట్టుగా మొగోడంటే అన్ని పెట్టుకుంటే తీయాలి. అతనా సరే ఆ భూలవన్నీ అటే మునింది అనుకో నీ అవగాహన అయితే చెప్తున్నా. అల్లుడు నీకేం కాకుండా నేను చూసుకుంటా తీ అల్లుడు. మరి వేరేటోళ్ళతో చూపిస్తే అత్త. వేరేటోళ్ళు అయితే మంచిగా తీయరు కదా. నువ్వైతే మన ఇంట్లోని కదా మంచిగా ఎత్తావు పాని. తీద్దరు తీయమ్మా. తీస్తా అల్లుడు పూడికి తీసినాక మంచిగా నాగలేసి గట్టిగా దున్నాలి నా పొలము. సూపియనిది మరి ఎట్లా పోగుడుదరి వస్తానే సరాసరి దున్నుతానిది మరి. అవత్త అవ నాకు రాసిచ్చిన పొలం దున్నాలి. ఇక్కడ నీ పొలం దున్నాలంటే ఒక్కసారి నాతో ఏడవుతుంది అత్త. అది నాటుకోవటానికి ఇలా దున్నేత్తి. అట్లా కాదు అల్లుడు నిన్ను ఎందుకు వేసుకొచ్చుకున్నా తెలుసా? మంచిగా నా పొలం కూడా మంచి సాపి ఎత్తావని నీ వేసుకొచ్చుకుంటే ఇవాళ కౌలికి దంతి అత్త. మందికి కౌలుకిస్తే గట్టిగా దున్నరాళ్ళు నా పొలము. మన పెద్ద నాగలు ఉండే దున్నరాదు. ఫస్ట్ ఇటు దున్ని తర్వాత అటు దున్ను. చూసా నీకేం కాదు నీ అవకేం కాదు నా నాగలు ముక్కిపోతాడా? మన నాగలి గట్టిదేనాయే నువ్వు గమ్మ చెప్తావు ముచ్చట్లన్నీ. సరే దుంతతి దుంతా అత్త. ఏ మాటకా మాట చెప్పాలి గాని నీ ఒడ్లైతే ఎత్తుకెత్తు గట్టిగున్నాయి అత్త. ఇసోంటి ఒడ్లు నేను ఏదలే. మీ మామ మంచి గట్టిగా పోసిండు నాకు ఇబ్బంది అవుతుంది అని. అత్త ఈ ఒడ్లను చూస్తేనే దున్నబుద్ధి అవుతుంది పొలం. ఇక రేపంచం లాగలేసి దున్నుడే దున్నుడు. దున్నలుడు మంచిగా దున్ను. సరే అత్త ఇక పోదాంపా. సరే ఏమండి సినిమాకి పోదామా? పోదా మనం పోతాం కానీ మరి మీ అమ్మ ఎట్లా తీసుకోదాం? ఎటు వేరే పెడతాం పోడేనా పతి అత్త ఓ అత్త వచ్చిన వాళ్ళుడు. ఎవరు అత్త ఇల్లు? మనము బోర్ వేపించుకుంటా అనుకున్నాం కదా అల్లుడు. ఈయన బోర్ మంచిగా ఎత్తాడట. ఏంటిది మీ బోరు? రండా బోర్వెల్స్ అంటే మీ బోర్వెల్ మంచిది కాదట. వేసేదానికి కదా. అత్త అద్దు అలా బోర్ మంచిది కాదట. కాదల్లుడు ఇళ్ళలో 100 మందికి వేసిండు బోర్లు. అందుకే ముండినట్టుంది అందుకే ఇరుగుతుంది. నేను 1000 మందికి వేసిన సిమ్మిచ్చు కొడుతుంది నేను బోర్ ఎత్తే. ఇప్పుడు సిమ్మిస్తుందని అందరు చెప్తారు. అత్త అద్దు
ఏడు రోజులు మాట్లాడితే నేను అత్త నా బోరేజ్ చూపి అన్న నీ పొలంలో అన్నా నీ పొలంలో అన్నా నేను రమ్మన్నది నా పొలాలు వేయించుకోవడానికి బోరు వాళ్ళ పొలాల వాళ్ళే వేసుకుంటారు తీ. ఇగో అత్త నాకు తిక్కలేసింది అనుకో నీ పొలం నా పొలం కలిపి నేనే పోరెత్తామనుకుంటావా? నేను బోరెత్తే నీళ్ళల్లా 100 సంవత్సరాలు ఉండగానే ఒక్క పైపు కూడా సిలుం పట్టది. అంత మంచిదా మీది? మరి చెప్తారు మస్తు మంది చెప్తారు. నువ్వు వాళ్ళ మాట వీళ్ళ మాట నమ్మకల్లుడు. ఈ అల్లుడు మంచి ఎత్తరంట అల్లుడు బోరు. మంచిగా ఎత్తారంటావా? వేయించుకో. ఇగో అత్తనే మొదలు చెప్తానా సిలుం బట్ల పైపులు వేయించుకొని మళ్ళీ ఆడికి వచ్చామనుకో ఇక నేను మళ్ళీ దాన్ని రిపేర్ చేస్తాను కదా, దాని జోలికి వస్తాను, దాని అర్థ కష్టం కదా. నేను మొదలు చెప్తానా? ఇగో అన్న నీ బోరెత్తే బోరని ఉండాలి. వెళ్ళిపో, నువ్వు మంచిగా ఎత్తావాడు కదా అత్త వేయించుకో. ఏమన్నా డామేజ్ అయితే నువ్వు లేవా అల్లుడు? డామేజ్ లేక ఉన్నా నేను. అవును గాని నాకు తెలియకుండా నువ్వు బోర్ ఎప్పుడు కొన్నావు? ఏ కొనలేదే కొంటా. ఇగో అత్త బోరు కొన్నాక మొదలుగా నీ చేసి తర్వాత రాసుకుంటా. తర్వాత బోరు ఎత్తనే ఉంటా. సరే అల్లుడు నువ్వు బోరు కొంట అంటున్నావు కదా, సరే నా పొలాల నువ్వే ముందుగా లేయాలి బోరు. ముహూర్తం నీకే ఎత్తా మొదలు. సరే ఇక నువ్వు మేము వేసుకుంటాం బోర్లు చెప్పు. నేను కొనేది ఎప్పుడో వాళ్ళకి వేసేది ఎప్పుడో. నువ్వు కొంటావు అల్లుడు బోరు. ఈ వేసుడే రేపటి నుంచి. సరే అల్లుడు ఎంత అనుకుంటావు? మంచి వేయాలి మరి బోరు. చూస్తా ఎట్లా ఎత్తలో పొలంలోకే ఉన్నావు. దీన్ని ఎవడేమన్నాడు? ఏమనుకుంటున్నా బోర్ అంటే? అబ్బా అవునే చిట్టి కడుపులో పండు కాయన పడ్డదాయే. నీకు తెలియకుండా అమ్మ కాలే అయితే నీకు చెప్పనా? ఏంది చిట్టి మీ వెనక లగ్గమైన వాళ్ళకు కొడుకును బిడ్డను ఎత్తుకొని కూర్చుంటారు. నాకేం తెలుసమ్మా, నీ అల్లునికే తెలియాలి. అల్లుడు ఓ అల్లుడు ఏందత్త? నార్మడికలు పోయొచ్చినావా? పోయొచ్చిన అత్త. ఏమైంది మరి మొలకెందుకు వెళ్తలేదు? ఏమత్త నాకు కదా అర్థమైతలేదు. ఆ భూమి మంచిది కాదు వస్తున్నా డౌట్. ఏ గట్లెందుకు మాట్లాడుతున్నావు అల్లుడు? నీకు రాసిచ్చింది మంచి భూమి. మరి రాసి తేజ్ ఉలకలేవి. ఏమో నీ ఇత్రే మంచిది కాదు కావచ్చు. ఏం మాట్లాడుతున్నావు అత్త? నేను వేసిన ఇత్తనం నెంబర్ 1 పని చేస్తుంది. ఇంతమందికి ఇట్లా ఇంత మొలకెత్తింది దొరికేరా? మరి నీ ఇత్రే మరి ఎందుకు మొలకెత్తలేదు? అరే గదే నాకు అర్థమైతలేదు అత్త. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అదంతా భూమి పాలిటీ అత్త, భూమి పాలిటీ. నువ్వు మంచిగా దున్నినవో లేదో, నువ్వు మంచిగా దున్నినవో లేదో. ఏం మాట్లాడుతున్నావు అత్త? నాకు వచ్చాడు నాలుగుతోటి 4 సార్లు దున్నా ఏకంటే దానికి చెప్పు. మరి అంత మెత్తడి భూమిని నువ్వు కొచ్చడంతో దున్తే మరి ఎందుకు రాలేదు మొలక? సరే అత్త, ఈ మొలక రాకపోతే మళ్ళీ వేసేది ఏం చేస్తావు మరి? ఇంకెన్నిసార్లు దున్తావు, ఇంకెన్నిసార్లు ఎత్తావు? ఊసర అయితే అత్త, దానికి బాధనా? అవును గాని మీ వెనుక పెళ్ళైన వాళ్ళకు కొడుకులు బిడ్డలు ఎత్తుకొని తిరుగుతారు. మీరిద్దరు కలిసి నాకు మనవలు ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు ఇద్దామంటే చెప్పడం ఇస్తారు, మేమేం చేస్తాం? నాకేదో కొంచెం డౌట్ వస్తుంది అల్లుడు. దేనికి? నీ దగ్గరనే కొంచెం తేడా అనిపిస్తుంది. ఏం మాట్లాడుతావు? కింగ్ ఇక్కడ. అవునే చిట్టి కింగ్ నీ మొవాడు బొంగేం కాదు. ఏంటిదే బాక మొక్క నీ పని పడతా. అల్లుడు తీసుకుంటానా? తీసుకో అత్త, నిన్న అప్పటోళ్ళు ఎవరు ఇళ్ళకు ఇంత బోండాలు అయితే సూపర్ ఉంటది అత్త. ఇంత బోండాలు అయితే సూపర్ ఉంటది అత్త. గంత గంత మంచిగా ఉండే అల్లుడు. గింత గింత అయితే మంచిగా ఉంటాయి. గింత గింత అయితే మంచిగా ఉంటాయి. బోండాలు గింత ఎందుకుంటాయి అత్త? గిట్టుంటాయి ఉంటాయా? బోండాలు కాదల్లుడు, అత్త మిరపకాయ బజ్జీ. ఏ మిరపకాయ బజ్జీ మంచిగా ఉంటది, బోండాలే మంచిగా ఉంటాయి. మంచి కారం తగిలితే మస్తు ఉంటది అల్లుడు. ఏ కారం అత్త అత్త, బోండాలే మస్తుంటాయి. మరి ఎట్లా అల్లుడు? అదే నా బోండాలు కావాలి, మరి నీకేం కావాలి? నాకు ఇంత పొడుగు మిర్చి కావాలి, నాకు ఇంత పొడుగు మిర్చి కావాలి. అంటే తను ఎట్లా తింటావు అత్త? మరి ఎట్లా తింటారు? తీసుకొని ఒక్కసారి తింటే ఒక్కసారి తింటావు ఇంత పొడుగు? ఆ పత్త మామ గట్టి పట్టు మరి. సరే బోండాలు చేస్తా. చెయ్యా సరే నీ అవగాడ నిలిచి చెప్పు ఇంత పొడుగు చూసినా అత్తది. ఏ పని ఇంటి లేదు, నువ్వు చెప్పు. నా బిడ్డ తెల్లని దాకా పోతున్నావు, వేసి అలసిపోతాంది. నువ్వేం చెప్తున్నావు అల్లుడు? తెల్లని దాకా పొద్దున్న దాకా వేసేది నేను. ఇక్కడ రిగా ఉంటుంది, ఆ రిగా అవుతుంది. ఇద్దుంతునుడు కాబట్టి అద్దుంత అద్దుడు కాబట్టి ఏం చేయాలి? అందరు మొగలు ఎత్తలేరా? నువ్వు ఒక్కడే ఎత్తనవా?
డబల్ డ్యూటీ అవుతుంది నాకు అర్థమవుతుంది. ఎవరు అర్థం చేసుకుంటున్నాడు ఇక ఆయన కాడికి రాలేదా? ఎంత తాగుతారు? నీకేమెరికనా సాల్తీ అల్లుడు బాగా అయింది. కుమ్మత కుమ్ము తాగుతలేదా? తర్వాత నిన్ను కూడా అవుతుంది. అత్త పా పా ఏటల్లుడు వేసుకుంటే ఏం చేద్దాం పాత వేసుకుంటే ఏం చేద్దాం పాత. ఏమో బిడ్డలు దొరకపో అల్లుడు. ఏ దానికి ఏం తెలుస్తుంది అత్త? నువ్వైతే మంచి అనుభవం కలదాన్ని. ఎట్నుంచి ఎటాయాలి అట్నుంచి ఎటాయాలి అన్ని వేస్తూ మంచిగా కొలతలు కూడా నీకెరికే. ఏం అల్లుడు అట్లా మాట్లాడు తప్పు. తప్పేం తప్ప పోపా. ఏం మాట్లాడతాను ఉండవడుక? నేనేమంటానే అరే నేనేమంటానే తీసుకోవద్దా? నాకేం తెలియాలి? నీకేం తెలియదు నీకు. మీ ఎవరికైతే అన్ని తెస్తాయి. మళ్ళీ మాట్లాడుతున్నావు ఎందుకు తాగినంత దిగి నువ్వు మాట్లాడు ఎట్లుంది మరి? నేనేమన్నా వేసుకుంటే తప్ప అన్న. అరే సార్ మీకేమరిక నేనేమన్నా మీకేమరిక ఎందుకు కొడతారు? బెడ్రూమ్ లో కొరమన్నావా వేసుకుంటే చేద్దామన్నావు. అయ్యో అత్త నేను అన్నది మిరపకాయ బజ్జీ వేసుకుంటే ఏం చేద్దాం పానా తాగి కొడతారు. సారీ అండి తప్పైంది. అయ్యో అల్లుడు నువ్వు గట్ల ఉండవా? నువ్వేమనుకో బెడ్రూమ్ లో కోమనంటే నువ్వే ఉన్నావు నాకు ఆటి బెల్లం ఐద రొట్టె ఆటి బెల్లం ఐద రొట్టె తిన్న నా మనసు